ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 18 సెప్టెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరెప్పుడైతే పుష్పాలుగా అవుతారో అప్పుడు ఈ భారతదేశము ముళ్ళ అడవి నుండి సంపూర్ణ పుష్పాల తోటగా అవుతుంది. మిమ్మల్ని పుష్పాలుగా చేసేందుకే బాబా వచ్చారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మందిరానికి అర్హులుగా అయ్యేందుకు ఏ విషయాలపైన విశేషమైన గమనం పెట్టాలి? సమాధానము, మందిరానికి అర్హులుగా అవ్వాలి అంటే నడవడిక పైన విశేషమైన గమనం పెట్టాలి. నడవడిక చాలా మధురంగా, రాయల్గా ఉండాలి. ఇతరులకు అనుభవం అయ్యేంత మధురంగా ఉండాలి. అనేక మందికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీ కళ్యాణం చేసుకునేందుకు బాగా పురుషార్థం చేసి సేవలో లగ్నమై ఉండాలి. పాట, ఈ ప్రపంచం మారినా మేము మారము. ఓం శాంతి. తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారని ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రహ్మ రథం ద్వారానే అర్థం చేయిస్తారు. శ్రీమతమును అనుసరించి ఈ భారత భూమిని పతితము నుండి పావనంగా తయారు చేస్తాము అని మనం ప్రతిజ్ఞ చేశాము. ముఖ్యంగా భారతదేశానికి, జనరల్గా పూర్తి ప్రపంచం అంతటికి మనము పతితుల నుండి పావనులుగా అయ్యే దారిని తెలుపుతున్నాము. ఇది ప్రతి ఒక్కరి బుద్ధిలో కూడా తప్పకుండా ఉండాలి. తండ్రి అంటున్నారు, డ్రామానుసారముగా మీరు పుష్పాలుగా అయినప్పుడు మరియు సమయం వచ్చినప్పుడు తోట సంపూర్ణంగా తయారవుతుంది. తోట యజమాని అని నిరాకారుణ్ణి అంటారు. తోటమాలి అని కూడా నిరాకారుణ్ణి అంటారు, సాకారుణ్ణి కాదు. తోటమాలి కూడా ఆత్మయే, శరీరం కాదు. యజమాని కూడా ఆత్మయే. తండ్రి శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు కదా. శరీరంతో పాటు ఉన్న వారినే తోటమాలి, తోట యజమాని అని అంటారు. వారు ఈ విశ్వాన్ని పుష్పాల తోటగా చేస్తారు. తోటగా ఉన్నప్పుడు అక్కడ దేవీ దేవతలు ఉండేవారు. అక్కడ ఎలాంటి దుఃఖము లేదు. ఇక్కడ ముళ్ళ అడవిలో దుఃఖముంది. రావణ రాజ్యము ముళ్ళ అడవి. వెంటనే ఎవ్వరూ పుష్పాలుగా అవ్వలేరు. దేవతల ముందుకు వెళ్ళి మేము జన్మ జన్మాంతరాల పాపులము, అజామీళులము అని గానం చేస్తారు. మీరు వచ్చి మమ్మల్ని పుణ్యాత్మలుగా చెయ్యండి అని ప్రార్థిస్తారు. ఒకప్పుడు మనం పుణ్యాత్మలుగానే ఉండేవాళ్ళము, ఇప్పుడు పాపాత్మలుగా అయిపోయాము అనేది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఏదో ఒక సమయంలో పుణ్యాత్మలుగా ఉండేవారము. ఇప్పుడు ప్రపంచంలో కేవలం పుణ్యాత్మల చిత్రాలు మాత్రమే ఉన్నాయి. రాజధానిలో ముఖ్యమైన వారి చిత్రాలు మాత్రం ఉన్నాయి. వారిని అలా తయారు చేసిన వారు శివబాబా కదా. వారి చిత్రము కూడా ఉంది, అంతే. ఇతరుల ఎవ్వరి చిత్రాలు లేవు. వీరిలో శివుణ్ణి పెద్ద లింగముగా తయారు చేస్తారు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది అని కూడా అంటారు. కావున ఆత్మల తండ్రి కూడా అలాగే ఉంటారు కదా. కానీ వారి గురించి పూర్తి పరిచయము, గుర్తింపు ఎవ్వరికీ లేదు. విశ్వంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరిని ఎవ్వరూ ఎక్కడా గ్లాని చేస్తూ వ్రాయరు. కానీ కృష్ణుణ్ణి అప్పుడప్పుడు ద్వాపర యుగంలోకి, అప్పుడప్పుడు ఇంకెక్కడికో తీసుకుని వెళ్ళిపోతారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని అందరూ చెప్తారు. ఇది మీ లక్ష్యము. రాధాకృష్ణులు ఎవరో తెలియక మనుషులు తికమక పడుతూ ఉన్నారు. సత్యమేమిటో మనుషులకు తెలియదు. తండ్రి ద్వారా తెలుసుకున్నవారు దానిని ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా అర్హులుగా అవుతారు. అలా లేకపోతే అర్హులుగా అవ్వలేరు. అలాగే దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యలేరు.
భలే ఎంతగా అర్థం చేయించినా తెలపలేరు. కానీ డ్రామానుసారము అలా జరగాల్సిందే. మన తనువు, మనసు, ధనముల ద్వారా శ్రీమతమును అనుసరించి భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తున్నామని మీకు తెలుసు. ప్రదర్శని లేక మ్యూజియంలో మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. మనము భారతదేశానికి చాలా మంచి సేవ చేస్తున్నాము. అడవిగా ఉన్న భారతదేశాన్ని పూల తోటగా మారుస్తున్నాము అని మీకు తెలుసు. సత్యయుగము అంటేనే తోట, కలియుగము అంటేనే ముళ్ళ అడవి. ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. ఇలాంటి విషయాలు మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు. లక్ష్మీనారాయణల చిత్రాన్ని కూడా చాలా బాగా తయారు చేయాలి. మందిరాలలో చాలా అందమైన చిత్రాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా తయారు చేస్తారు. దీని రహస్యం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ పిల్లలైనా మీరిప్పుడు అన్ని విషయాలను యథార్థంగా అర్థం చేసుకున్నారు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరినీ మందిరాలకు యోగ్యులుగా తయారు చేస్తాను. కానీ అందరూ మందిరానికి అర్హులుగా అవ్వలేరు. ప్రజలను మందిరాలకు అర్హులు అని అనరు. పురుషార్థం చేసి చాలామందికి సేవ చేసిన వారికి ప్రజలు ఉంటారు. పిల్లలైన మీరు ఆత్మిక సమాజ సేవ కూడా చేయాలి. ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. నడవడిక కూడా చాలా మధురంగా ఉండాలి, చాలా సుందరంగా ఉండాలి. ఇతరులకు కూడా మధురంగా అర్థం చేయించగలగాలి. స్వయం మీరే ముళ్ళుగా ఉంటే ఇతరులను పుష్పాలుగా ఎలా చేస్తారు? వారి బాణం పూర్తిగా తగలదు. తండ్రిని స్మృతి చెయ్యకుంటే బాణం ఎలా తగులుతుంది? మీ కళ్యాణం కొరకు మంచి పురుషార్థం చేసి సేవలో నిమగ్నం అవ్వండి. తండ్రి కూడా సేవ చేస్తున్నారు కదా, పిల్లలైన మీరు కూడా రాత్రింబవళ్ళు సేవ చేయండి అని బాబా అంటున్నారు. రెండవది, శివ జయంతికి చాలామంది పిల్లలు బాబ్దాదాకు టెలిగ్రాములు కూడా పంపిస్తూ ఉంటారు. వాటిని ఎవరికైనా చూపిస్తే అవి అర్థమయ్యేటట్లుగా ఉండాలి. ఇక ముందు ఏం చెయ్యాలో దానిపైన పురుషార్థం చేస్తారు. చాలామందికి తండ్రి పరిచయం ఇచ్చేందుకు ఏ సేవలు చెయ్యాలో సెమినార్లు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా టెలిగ్రాములు కూడా ఉన్నాయి. వీటిని మీరు సేవలో ఉపయోగించుకోండి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అనే అడ్రస్ వ్రాస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. వారేమో ఆత్మలకు తండ్రి, వీరేమో శరీరానికి తండ్రి. వారి ద్వారా శారీరక రచన రచింపబడుతుంది. తండ్రి మనుష్య సృష్టికి రచయిత. ఎలా రచిస్తారు అనేది ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తండ్రి బ్రహ్మ ద్వారా నూతన రచనను రచిస్తున్నారు. బ్రాహ్మణులు అంటే శ్రేష్ఠులు. మొట్టమొదట బ్రాహ్మణులు తప్పకుండా ఉండాలి. విరాట రూపానికి ఇది శిఖ వంటిది. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మొట్టమొదట శూద్రులుగా ఉండేందుకు వీల్లేదు కదా. తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రులను ఎవరి ద్వారా ఎలా రచిస్తారు? పిల్లలైన మీకు నూతన రచనను ఎలా రచిస్తారో తెలుసు. దత్తు చేసుకుంటారు. కల్పకల్పము వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారు. బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణులు స్వయం వారే పవిత్రంగా లేరు. అలాంటప్పుడు ఇతరులను పవిత్రంగా ఎలా తయారు చేస్తారు? ఏ బ్రాహ్మణుడు ఏ సన్యాసికి రాఖీ ఎప్పుడూ కట్టడు. మేము పవిత్రంగానే ఉన్నామని అంటారు. మీరు మీ ముఖాన్ని చూసుకోండి అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇతరులెవ్వరితోనూ రాఖీ కట్టించుకోరాదు. ప్రపంచంలో అయితే అందరూ ఒకరికొకరు కడతారు. సోదరి సోదరునికి కడుతుంది.
ఈ ఆచారం ఇప్పుడే ఏర్పడింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించవలసి వస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురు కూడా పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేస్తారు. తండ్రి శ్రీమతము ద్వారా పవిత్రముగా ఎలా ఉంటున్నారో ఇరువురు చెప్పగలరు. చివరి వరకు కామ వికారము పైన విజయులుగా ఉంటే అప్పుడు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. పవిత్ర ప్రపంచాన్ని సత్యయుగము అని అంటారు. అది ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మీరంతా పవిత్రముగా ఉన్నారు. వికారాల్లో ఉన్నవారికి మీరు రాఖీ కట్టవచ్చు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయితే రాఖీ కట్టించుకునేందుకు వచ్చారు కదా, ఏమైంది అని వారిని అడగండి. మాయతో మేము ఓడిపోయాము అని అంటారు. ఇది యుద్ధ మైదానము. వికారము చాలా పెద్ద శత్రువు అంటున్నారు బాబా. వీటిపైన విజయం పొందితే జగజ్జీతులు అనగా రాజారాణులుగా అవుతారు. ప్రజలను జగజ్జీతులు అనరు. రాజు రాణి శ్రమ చేస్తారు కదా. మేము లక్ష్మీ నారాయణులుగా అవుతామని కూడా అంటారు. వారు మళ్ళీ సీతారాములుగా కూడా అవుతారు. లక్ష్మీనారాయణుల తరువాత వారి పిల్లలే వారి సింహాసనాన్ని గెలుచుకుంటారు. ఆ లక్ష్మీనారాయణులు మరో జన్మలో క్రిందికి వెళ్ళిపోతారు. భిన్న భిన్న నామరూపాలతో పిల్లలకు సింహాసనం లభిస్తే వారి నెంబరు ఉన్నతంగా పరిగణింపబడుతుంది. పునర్జన్మలు తీసుకుంటారు కదా. పిల్లలు సింహాసనం పైన కూర్చుంటే వారు 2వ గ్రేడు వారుగా అయిపోతారు. పైనున్నవారు క్రిందకి, క్రింద ఉన్నవారు పైకి వచ్చేస్తారు. కనుక ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నతముగా అవ్వాలి అంటే సేవలో లగ్నం అవ్వాలి. పవిత్రులుగా అవ్వడం కూడా చాలా అవసరము. తండ్రి అంటున్నారు, నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాను. మంచి పురుషార్థం కొంతమందే చేస్తారు. ప్రపంచమంతా పవిత్రముగా అవుతుంది. మీ కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇది డ్రామానుసారముగా జరిగే తీరాలి. ఇది తయారైన డ్రామా. మీరు పవిత్రులుగా అయిపోతారు. తర్వాత వినాశనం మొదలవుతుంది. సత్యయుగి స్థాపన జరుగుతుంది. డ్రామాను అయితే మీరు అర్థం చేసుకోగలరు. సత్యయుగంలో దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది లేదు, మళ్ళీ వస్తుంది. మీరు ఆత్మిక మిలిటరీ. మీరు పంచ వికారాలపైన విజయం పొంది జగజ్జీతులుగా అయ్యేవారు. జన్మ జన్మాంతరాల పాపాలు నశించేందుకు బాబా ఇప్పుడు పిల్లలకి అనేక యుక్తులు తెలియజేస్తున్నారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి యుక్తిని తెలియజేస్తారు. రాజధాని స్థాపన అవ్వనంత వరకు వినాశనం అవ్వదు. మీరు చాలా గుప్తమైనటువంటి యోధులు, అంటే సైనికులు. కలియుగము తర్వాత సత్యయుగం వచ్చే తీరాలి. తర్వాత సత్యయుగంలో ఎప్పుడు కూడా యుద్ధాలు జరగవు అని బాబా అంటున్నారు. పాత్రను అభినయించే ఆత్మల పాత్రలు ముందే నిర్ణయింపబడి ఉన్నాయని పిల్లలైన మీకు తెలుసు. ఇదంతా కూడా తోలు బొమ్మలాట వంటిది కదా. ఆడించే విధంగా బొమ్మలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఇది కూడా డ్రామానే. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మీరు తమో ప్రధానంగా అయిపోయారు. పైకి పోవునప్పుడు సతో ప్రధానముగా అవుతారు. జ్ఞానమేమో 1 సెకండు మాత్రమే. సతో ప్రధానంగా అవుతారు. మరలా క్రింద పడుతూ పడుతూ తమో ప్రధానముగా అయిపోతారు. తండ్రి మళ్ళీ పైకి తీసుకుని వెళ్తారు. వాస్తవానికి ఆ చేపలు తీగలో వ్రేలాడుతూ ఉంటాయి. ఈ తీగలో మానవులను వెయ్యాలి. ఆ విధంగా క్రిందికి దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు. ఒక్కసారిగా పైకి ఎక్కుతారు. ఒక్కసారి పైకి పోయి క్రిందకు వచ్చేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ 84 జన్మల చక్రము మీ బుద్ధిలో ఉంది. క్రిందకు దిగే కళ
మళ్ళీ పైకి ఎక్కే కళల యొక్క ఈ రహస్యాన్ని తండ్రి మాత్రమే అర్థం చేయించగలుగుతారు. మీలో కూడా నెంబర్ వారీగా అర్థం చేసుకున్నారు, దాని ప్రకారమే పురుషార్థం చేస్తారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళ్తారు. ఇది ప్రవృత్తి మార్గము. ఉదాహరణకు జంటను పరిగెత్తించినప్పుడు ఒకరి కాలును మరొకరి కాలుతో కట్టి తరువాత పరుగు తీస్తారు. ఇది కూడా మీ పరుగు పందెము కదా. అభ్యాసం ఎవరికైతే లేదో వారు క్రింద పడిపోతారు. ఇందులో కూడా అలాగే అవుతుంది. ఒకరు ముందుకు పరిగెత్తితే రెండవ వారు అడ్డగిస్తారు. కొన్ని చోట్లయితే ఇద్దరు క్రింద పడిపోతూ ఉంటారు. బాబా ఆశ్చర్యపడతారు. ముసలి వారికి కూడా కామాగ్ని రగులుకుంటే వారు కూడా క్రింద పడిపోతారు. వారు పడేశారు అని కాదు, క్రింద పడడం పడకపోవడం అది మీ చేతిలోనే ఉంది అంటున్నారు బాబా. క్రింద ఎవ్వరూ పడేయరు. మరి మీరెందుకు క్రింద పడాలి? ఏమి జరిగినా మనం క్రింద పడము. క్రింద పడితే మన యొక్క ఆహారం అంటే మన యొక్క భాగ్యము చెడిపోతుంది, గాఢంగా దెబ్బ తగులుతుంది, తర్వాత పశ్చాత్తాపడతారు కూడా, ఎముకలు విరిగిపోతాయి, చాలా దెబ్బలు తగులుతాయి. ఇలా బాబా ఎన్ని రకాలుగా అర్థం చేస్తూ ఉంటారు. శివ జయంతికి టెలిగ్రాములు ఎలా ఉండాలో కూడా తెలియజేశారు. అవి చదువుతూనే మనుషులు అర్థం చేసుకోగలగాలి. విచార సాగర మతనం చేసేందుకు బాబా సమయం ఇస్తారు. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపడాలి. జాబులు చాలా వ్రాస్తారు. అందరూ బాబ్ దాదా అని వ్రాస్తారు. శివబాబాను తండ్రి అని, బ్రహ్మను దాదా అని అంటారని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఒక్కరినే ఎవరైనా బాబ్ దాదా అని పిలుస్తారా? ఇది అద్భుతమైన విషయము. ఇందులో సత్యమైన జ్ఞానం ఉంది. కానీ మీరు స్మృతిలో ఉండి చెప్తేనే ఎవరికైనా బాణం తగులుతుంది. క్షణము దేహాభిమానంలోకి వచ్చేస్తూ ఉంటారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. శరీరాన్ని ధరించి పాత్ర చేసేది ఆత్మయే. ఎవరైనా మరణించినా ఏ చింత లేదు. ఆత్మలో ఏ పాత్ర నిర్ణయింపబడి ఉందో దానిని మనం సాక్షిగా ఉండి చూస్తాము. అది ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకునే పాత్రను అభినయిస్తుంది. ఇందులో మనమేం చెయ్యలేము. ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. అయితే అది కూడా నెంబర్ వారీగా ఉంటుంది. చాలామంది బుద్ధులు అయితే నిలవదు కనుక వారు ఎవరికి అర్థం చేయించలేరు. ఆత్మ వేడి పెనం వలె తమో ప్రధానమై పతితముగా ఉంది. దానిపైన జ్ఞానామృతం కురిపించినా సరే నిలవదు అంటున్నారు బాబా. ఎవరు చాలా భక్తి చేస్తారో వారికి బాణం తగులుతుంది, వెంటనే ధారణ అవుతుంది. ఇది అద్భుతమైన లెక్క. మొదటి నెంబరు పావనముగా ఉన్నవారే మళ్ళీ పతితముగా అవుతారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. అదృష్టంలో లేదు అనుకోండి, చదువును కూడా వదిలేస్తారు. బాల్యము నుండే జ్ఞానములో మగ్నమై ఉంటే ధారణ అవుతూ ఉంటుంది. వీరు చాలా భక్తి చేశారు అని అర్థం చేసుకుంటారు. చాలా చురుకుగా అవుతారు. ఎందుకంటే అవయవాలు పెద్దవైనందువలన చాలా బాగా అర్థం చేసుకుంటారు. శరీరము ఆత్మ రెండింటి వైపు గమనమిస్తే ఆ ప్రభావం తొలగిపోతుంది. ఇది ఈశ్వరీయ చదువు. తేడా ఉంది కదా, కానీ పట్టుదల కూడా ఉండాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సైన్యముగా తయారై పంచ వికారాలపైన విజయం పొందాలి.
తప్పకుండా పవిత్రముగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని పావనముగా చేసే సేవ చేయాలి. సెకండ్ పాయింట్, ఈ అనంతమైన నాటకంలో ప్రతి పాత్రను కూడా ఆత్మాభిమానులుగా అయి నటించాలి. ఎప్పుడూ దేహాభిమానంలోకి రాకూడదు. ప్రతి ఒక్కరి పాత్రను సాక్షిగా ఉండి చూడాలి. ఈరోజు వరదానము: సదా సంతోషము మరియు ఆనందమయ స్థితిలో ఉండే కంబైన్డ్ స్వరూపము యొక్క అనుభవి భవ. సారాంశము: బాబ్దాదా పిల్లలకు సదా చెప్తూ ఉంటారు, పిల్లలు తండ్రి చేతికి చేతినిచ్చి నడవండి, ఒంటరిగా మాత్రం ఎప్పుడూ నడవకండి. ఒంటరిగా నడుస్తూ ఉంటే అప్పుడప్పుడు బోర్ అయిపోతారు, అప్పుడప్పుడు దృష్టి కూడా తగులుతుంది. తండ్రితో కలిసి కంబైన్డ్గా ఉన్నాను, ఈ స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా మాయ యొక్క దృష్టి తగలదు. అంతేకాక తోడు అనుభవం అయినందువలన సంతోషముగా ఆనందముగా తింటారు. నడుస్తూ ఆనందముగా ఉండండి. మోసము మరియు దుఃఖము కలిగించే సంబంధాలలో చిక్కుకోవడం నుండి కూడా మీరు రక్షింపబడతారు. స్లోగన్: యోగము అనే కవచాన్ని ధరించి ఉంటే మాయారూపీ శత్రువు యొక్క దాడి ఎప్పుడు కూడా మీ పైన జరగదు. ఈరోజు అవ్యక్త సూచన: ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి. ఎలాగైతే దుఃఖి ఆత్మల మనసులో ఇప్పుడు వినాశనం అవ్వాలి అనే శబ్దం ప్రారంభమైందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో ఇప్పుడు త్వరగా అందరికీ కళ్యాణం జరగాలి అనే సంకల్పం ఉత్పన్నం అవ్వాలి. అప్పుడే సమాప్తి అవుతుంది. వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల సంకల్పాల సూచన లభించాలి. అందువలన ఎవరెడీగా అయ్యే తమ పవర్ఫుల్ సంకల్పంతో జ్వాలారూప యోగము ద్వారా వినాశ జ్వాలను వేగవంతం చేయండి. అచ్చా. ఓం శాంతి.